నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ రిజల్ట్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం ఒకసారి మళ్ళీ చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. దాదాపు 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించడానికి ఎలిమినేట్ ప్రక్రియను ప్రారంభిస్తూ ఉన్నారు. వాస్తవానికి 4 రౌండ్లు పూర్తయినప్పటికీ ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. తీన్మార్ మల్లన్నకు 20,000 మెజార్టీ ఉన్నప్పటికీ సమీప ప్రత్యర్థిపై ఆయన గెలుపుకు ఎటువంటి అవకాశం లేదు. దానికి ప్రధాన కారణం మ్యాజిక్ ఫిగర్ని ఆయన చేరుకోలేకపోయారు. మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు 1,55,095 ఓట్లు వచ్చినటువంటి వారిని గెలుపు పొందినటువంటి అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇప్పుడు 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించి 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి ఎక్కువగా వస్తే వారిని గెలుపు అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఇప్పుడు దాంట్లో ప్రధానంగా ఎలిమినేట్ ప్రక్రియనే కీలకం. ఎలిమినేట్ ప్రక్రియతో ఈ ఎన్నికను ఎన్నుకుంటారు. చివరిగా ఇప్పుడు 52 మంది అభ్యర్థులుంటే చివరిగా 5, 10, 100, 200 ఈ విధంగా వచ్చినటువంటి వారిని క్రమంగా లీస్ట్ అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ ఉంటారు. ఆ అభ్యర్థికి వచ్చినటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయిన తర్వాత వారి ఓట్లలో 2వ ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వేస్తే దాన్ని ఈ మెజార్టీగా ఉన్నటువంటి వారికి చేరుస్తారనమాట. ఆ చేరుస్తూ వెనక నుండి వచ్చినటువంటి లీస్టులో ఉన్నటువంటి వారిని ఒకరొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ ముందుకు వస్తారు. చివరికి అయితే ప్రధానంగా ఇక అశోక్ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి అశోక్ వద్దకు చేరుకునే మొదటిగా చేరుకుంటారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు వారంతా అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి బ్రేక్ పడే అవకాశం ఉంది. ఆయనకు 35,000 పైచిలుకు ఓట్లు, దాదాపు 40,000 ఓట్లు ఆయనకు వచ్చాయి. ఆ ఓట్లను ఇప్పుడు ఆయనకు పడ్డటువంటి అశోక్కు ఉన్నటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లను ఆయనకు ఇప్పుడు బదిలంగా ఉంచారు. 2వ ప్రాధాన్యత ఓట్లను ఆయనకి వేసినటువంటి వారు ఎవరికి వేస్తే ఆ ఓట్లను వారికి షేర్ చేస్తారన్నట్టు, వారికి యాడ్ చేస్తారు. ఇప్పుడున్నటువంటి అభ్యర్థులు, ప్రధాన అభ్యర్థులు ఆయన కంటే ముందున్నటువంటి ఈ ప్రేమేందర్ రెడ్డి, ఇటు రాకేష్ రెడ్డి, ఇటు తీన్మార్ మల్లన్న, ఈ ముగ్గురికి అశోక్ నుండి ఉన్నటువంటి 2వ ప్రాధాన్యత ఓట్లని వారికి షేర్ చేస్తారు. ఇది వారికి షేర్ చేసినప్పుడు ఎవరికైతే మెజార్టీ వస్తుందో అది మెజార్టీగా సూచించే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఎవరికి మెజార్టీ రాకుంటే, ఎవరు కూడా ఈ సంఖ్యకు చేరుకోకుంటే 1,55,095 ఓట్లకు చేరుకునే వరకు ఈ విధంగా లిస్టులో ఉన్నటువంటి అశోక్ని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆయన ఓట్లతో ఎవరు కూడా ఈ మ్యాజిక్ ఫిగర్ని చేరుకోకుంటే మళ్ళీ ఆయన తర్వాత ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేసే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి 2వ ప్రాధాన్యత ఓట్లను వారిద్దరికి షేర్ చేస్తారు. తీన్మార్ మల్లన్నకి, ఇటు రాకేష్ రెడ్డికి ఎవరికి అయితే ప్రాధాన్యతను ఓటునిచ్చారో వారికి యాడ్ అవుతాయి అన్నమాట. ఈ యాడ్ అయిన తర్వాత ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి 2వ ప్రాధాన్యత ఓటును వారికి షేర్ చేస్తూ ఇతన్ని ఎలిమినేట్ చేస్తారు. అంటే దాదాపు ప్రేమేందర్ రెడ్డిని ఎలిమినేట్ చేసే దిశకు రాగానే దాదాపు ఎవరికో ఒకరికి, ఇటు రాకేష్ రెడ్డి కానీ ఇటు తీన్మార్ మల్లన్నకు కానీ ఈ మ్యాజిక్ ఫిగరు చేరుకునేసరికి అప్పుడు గెలుపు అభ్యర్థిగా ప్రకటిస్తారనమాట. తప్పకుండా ఈ ప్రేమేందర్ రెడ్డి వచ్చే వరకు ఎవరో ఒకరు గెలిచే అవకాశం ఉంది. తీన్మార్ మల్లన్న గెలవాలంటే వీరిద్దరి నుండి వచ్చినటువంటి ఓట్లు 30,000 ఓట్లు మాత్రం ఆయనకు వస్తే సరిపోతుంది. ఇటు దాదాపు ఇద్దరికి కలిపి 70,000 ఓట్ల వరకు ఉంటాయి. ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డికి, ఇటు అశోక్కు, వారిలో ఉన్నటువంటి వారు 2వ ప్రాధాన్యతగా ఎవరికి ఓటు వేస్తే వారికి చేరుస్తారు. ఇక 30,000 ఓట్లు తీన్మార్ మల్లన్నకు వస్తే తీన్మార్ మల్లన్న గెలుస్తారు. ఇక ఈ ఇద్దరి నుండి షేరింగ్ చేసినటువంటి వారికి 55,000 ఓట్లు వచ్చినట్లయితే ప్రేమేందర్ రెడ్డికి గెలుపు ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ ఎలిమినేట్ ప్రక్రియ 2వ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తూ ఉంది. ఈ ప్రక్రియ ఇప్పుడే మొదలైంది. ఈ ప్రక్రియ ద్వారా ఇక ఎవరు గెలుస్తారనే మొదలవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నిక మాత్రం హోరాహోరీ పోరునైతే తలపిస్తూ ఉంది. ఎవరికి వారికి గెలుపుపై పూర్తిగా ధీమాతో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక తీన్మార్ మల్లన్న ఇప్పటివరకు కొంత
ఇబ్బందికరమైనటువంటి టెన్షన్లో ఉన్నప్పటికీ తానే గెలుస్తానంటూ ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కానీ అంత ఈజీగా గెలిచే అవకాశాలు అయితే కనిపించట్లేవనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. తీర్మార్ మల్లన్నకు ఈ ప్రేమేందర్ రెడ్డికి, బీజేపీ అభ్యర్థి అయినటువంటి ప్రేమేందర్ రెడ్డికి వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వారు రాకేష్ రెడ్డికి ఎక్కువగా వేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు మన అశోక్కు సంబంధించినటువంటి వారు కూడా ఎవరికి ఎక్కువ ఓట్లు వేస్తే వారు గెలుపొందే అవకాశాలు సునాయాసంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండవ ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి ఎలిమినేటి దశ ఇప్పుడు ఉత్కంఠతను రేపుతా ఉంది. గెలుపు ఓటములు సూచించేటువంటి స్థితికి రావడంతో ఇది తీవ్రమైనటువంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇద్దరిలోనూ పెద్దగా తేడా లేదు, కేవలం 20,000 ఓట్లు తేడా మాత్రమే ఉండడంతో ఉత్కంఠ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గెలుపుపై రెండు పార్టీలు కూడా ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో రాకేష్ రెడ్డి రాకెట్ వేగంతో దూసుకెళ్తూ తీన్మార్ మల్లన్నకు తీవ్రమైనటువంటి పోటీనైతే ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే ఉత్కంఠతను లేపుతా ఉన్నారు. సునాయాసంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని తీవ్రమైనటువంటి పోటీని, గట్టి పోటీని ఇస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గెలుపు దిశగా వెళ్తూ ఉన్నారు. ఇద్దరు కూడా ఓరాఓరి పోరు కొనసాగుతూ ఉంది. ఎలిమినేట్ దశలో కూడా ఎక్కువగా ఎలిమినేట్లో ఈ రెండవ దశలో రెండవ ప్రాధాన్యత ఓట్లలో రాకేష్ రెడ్డికి ఎక్కువ పోలయ్యే అవకాశం ఉందనేది కూడా రాజకీయ చర్చ జరుగుతూ ఉంది. అనేక మంది ఓటింగ్లో వేసినటువంటి వారంతా కూడా రెండవ ప్రాధాన్యతగా రాకేష్ రెడ్డికి వేసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాకేష్ రెడ్డికి కూడా గెలిచే అవకాశాలు ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 20,000 ఓట్లు అనేది పెద్దగా ఇబ్బందికరంగా లేదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉత్కంఠతను రేపుతా ఉంది. భారీ బందోబస్తు మధ్యన ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఎన్నికల ప్రక్రియ రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. ఎలిమినేట్ నుంచి వెళుతూ దాదాపు ఇంకొక 4-5 గంటలలో తేలే అవకాశం ఉంది. లేదు అంటే ఇంకా రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరికి కూడా పూర్తిగా మెజార్టీ రానట్లయితే, ఎందుకంటే రాకేష్ రెడ్డికి ఎక్కువగా ఓట్లు వచ్చినట్టయితే ఆయనకు ఎక్కువగా కావాల్సి ఉంది. 55,000 ఓట్లు వచ్చే వరకు ఆయన ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రక్రియ అనేది రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ టెన్షన్ రేకెత్తిస్తున్నటువంటి ఈ ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నటువంటి ఈ రిజల్ట్ పైనే రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్కంఠత అయితే కొనసాగుతూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ స్థానాన్ని ఏ విధంగానన్నా గెలుపొందాలని, ఈ స్థానాన్ని ఏ విధంగా చేజిక్కోవాలని చూస్తూ ఉంది. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో సమానంగానే పోయినటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్కు పార్లమెంటులో పెద్ద దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటుంది రాకేష్ రెడ్డి ద్వారా. దీంతో ఉత్కంఠ భరితమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.